ఎండిన కుందు నది, ప్రజలకు మొదలైన నీటి కష్టాలు. ఇదే సమస్య 20 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కూడా చెప్పుతో కొట్టిన వ్యక్తిని వెంటనే కఠినంగా శిక్షించాలని జేఎంఆర్ఎఫ్ కౌన్సిల్ సభ్యులు మహబూబ్ బాషా డిమాండ్. మహానందిలో శివుడి తకపై నాగుపాము. కొత్తపల్లిలో గుప్తనిధుల తవ్వకాలు. నంద్యాలలో ఘనంగా జగన్నాథ రథయాత్ర. వాడు గ్రామానికి కుందుకు నీళ్లు ఎండిపోవడం జరిగింది. ఇంతగాడికి ముందు 25 సంవత్సరాలు ముందు ఎండిపోయింది. అదే పరిస్థితి మళ్ళీ ఈరోజు కూడా ఈ సంవత్సరం కూడా వచ్చింది. వాతావరణ ప్రభావం వల్ల ఈ విధంగా అయింది. ప్రభుత్వాన్ని కోరేది అధికారులకు తెలియజేయడం ఏమనగా కుందుకు నీళ్లు రిజర్వాయర్లలో ఉండేటివి తాగునీటికి వదలాలని కోరుతున్నాము. ఎందుకంటే కుందు వెంబడి కొన్ని వందల ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్ల కల్లా ఈ కుందు పారితేనే తప్ప వాడుకోవడానికి నీళ్లకు పశువులకు కానీ ఇబ్బంది లేకుండా ఉండేది. అదే నీరు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది, కష్టకాలం అవుతుంది. తెచ్చుకోవాలంటే నీళ్లు దొరకడం కష్టం, పశువులకు కూడా తాగునీటికి కష్టం అవుతుంది. అందుకోసం అధికారులను కోరేది ఏమంటే డ్యాములలో ఉండే నీళ్లను ముందుకు వదలాలని కోరుతున్నాము. వచ్చేసి ఇప్పుడు కృష్ణపాడు గ్రామంలో పైప్ లైన్ బోర్లు కూడా ఉన్నాయి. అధికారులకు తెలియజేయడం అనగా ఆ బోర్లను కూడా రిపేర్ చేసి ఆ బోర్లను కూడా ట్యాంకీకి కుందులోకి వదిలి దాన్ని వాటర్ను ఊళ్ళోకి సప్లై చేయవలసిందిగా కోరుతున్నాము. పశువులకు కూడా నీళ్లు తాగడానికి చాలా కష్టమైపోయింది. పశువులు ఇబ్బందికరంగా ఉన్నాయి, మనుషులకు ఇబ్బందికరంగా ఉంది తెచ్చుకోవాలంటే. రజకులకు కూడా బట్టలు ఉతుకోవడానికి కష్టకాలం అయిపోయింది. ఈ బ్రిడ్జి కూడా బ్రిడ్జి వేసి కూడా 2007లో వేసినాము. దాదాపు అంటే 19 సంవత్సరాల దాకా అయింది బ్రిడ్జి వేసి. అది కూడా రైతుల సహకారంతో బ్రిడ్జి కుందుకు వేసుకున్నాము. ఆ బ్రిడ్జి కూడా కూలేదానికి అవకాశం ఉంది. అందుకను కొత్త బ్రిడ్జి కూడా గవర్నమెంట్ను ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ బ్రిడ్జి గుండా 3 ఊర్లకు అనుసంధానం ఉంది. వచ్చేసి కంపమల్ల, హరివరం, కృష్ణపాడు వచ్చేసి పొట్టిపాటి మీద వచ్చేసి కోయిలకుంటకు పోయేదానికి తక్కువ కిలోమీటర్ల దూరంలో పోవచ్చు. తిరిగి పోవాలంటే దాదాపు 15 కిలోమీటర్లు పడుతుంది. పోవాలంటే 6 కిలోమీటర్లలోనే కోయిలకుంటకు పోవచ్చు. కోయిలకుంట నుంచి వచ్చేసి బైపాస్ ఎక్కినామంటే నంద్యాలకు ఇప్పుడు బైపాస్ పడుతుంది. ఆ బైపాస్ కూడా నంద్యాలకు పోవడానికి అల్కాంగా ఉంటుంది. అందుకోసం ఈ బ్రిడ్జి ఏర్పాటు చేసి ఆ బైపాస్లోకి రోడ్డు మాకు కలిపితే దగ్గరగా ఉంటుంది, కిలోమీటర్లు తగ్గుతాయి, అందరికీ ఏ ఇబ్బందులు ఉండవు. కూలి పనులు చేసుకునే దానికి కూడా జనాలకు మాగాని ఉంది. దాదాపు అంటే 1000 ఎకరాల దాకా ఉంది. ఆ బ్రిడ్జి మీద పోయేదానికి అవకాశం ఉంది. ఇది ఎందుకంటే 10 అడుగులు ఆ రోజు నీళ్లు ఇన్ని వదలడం లేదు. ఏదో వర్షాలు వస్తుంటే వర్షం వచ్చిన రోజు పారిపోతున్నాయి. ఈరోజు నీళ్లు వదలడంతో తగ్గుకు సమస్యలకు నీళ్లు పోవాలని దండిగా నీళ్లు వదలడంలో ఆ బ్రిడ్జి వంతెనకి నడుం లోతు 3 అడుగుల లోతు పారుతాయి. అందుకోసం జనాలకు ఇబ్బంది అయిపోతుంది పనులకు పోనీకి రానికి. అందుకోసం మాకు హైట్ బ్రిడ్జి కావాల్సిందిగా మేము కోరుతున్నాము రైతులందరూ. వాడు గ్రామము నంద్యాల జిల్లా దొన్నిపాడు మండలము. కుందు నది ఎండిపోవడం జరిగింది. పశువులకు పంటలకు అంతా ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ మేము కూడా ఈ గుంతలో నీళ్ళే తీసుకుపోయి వేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకు బొబ్బలు రావడము, ఇన్ఫెక్షన్ రావడము ఇలాంటివి జరుగుతున్నాయి. అధికారులు స్పందించి
దీన్ని మాకు బోర్లు వేయించో ఏదో విధంగా మంచినీళ్ళను సరఫరా చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మీ ఊళ్ళో ఎన్ని ఇళ్ళు ఉంటాయి? మా ఊళ్ళో మొత్తం వచ్చేసి 1500 ఇల్లులు ఉన్నాయి. అంటే కలెక్టర్ విజ్ఞప్తి చేస్తారా? కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఈ కుందు వెంబడి కూడా కలెక్టర్ మేడం స్పందించి కలెక్టర్ మేడం కూడా స్పందించి మాకు ఈ పని పూర్తి చేయమని కోరుతున్నాము. నేను జై భారత్ జేఎంఆర్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుని. నా పేరు మహబూబ్ బాషా. గత 2 రోజుల క్రితం బీఆర్కే న్యూస్లో రమణమూర్తి గారి మీద మతోన్మాది దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఒక అమానుష్యమైన చర్య. ఇది ప్రజెంట్ భారతదేశంలో మనుషులు మతోన్మాదులు ఏ విధంగా రెచ్చిపోతున్నారో చెప్పడానికి ఒక నిదర్శనం లాంటిది. రమణమూర్తి గారు ఏం చెప్పారు? మతానికి రాజకీయానికి ముడి పెట్టద్దు అనే ఒక సందేశాన్ని దేశానికి ఇవ్వబోతూ ఉంటే దానిలో ఏం తప్పు ఉందో ఆ కశ్యప్ రెడ్డికి మాకైతే అర్థం కావడం లేదు. కానీ ఇలాంటి అమానుషమైన చర్యలు జరగడం అనేది నిజంగా దురదృష్టకరము. ఇలాంటి వ్యక్తులను నిజంగా దేశం నుంచి బహిష్కరించాలి. మతోన్మాదాన్ని పెంచి పోషించి భారతదేశాన్ని తీవ్రంగా నాశనం చేయడానికి ఇలాంటి మతోన్మాదులు ప్రయత్నిస్తున్నారనేది ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. భారతదేశం అనేది భిన్న మతాలకు, భిన్న కులాలకు, భిన్న మత విశ్వాసాలకు ముఖ్యమైన దేశం. భారతదేశంలో తన యొక్క మత స్వేచ్ఛను తాను కాపాడుకోలేకపోతే ఇంకా దేశంలో వాక్ స్వాతంత్ర్యం ఎక్కడుంది అనేది మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ దాడి అనేది ఒక వ్యక్తి మీద కాదు, ఒక మహోన్నతమైన వ్యక్తి మీద కాదు, మనుషుల మీద, మానవ జాతి మీద జరిగిన ఒక అమానుషమైన దాడిగా మేము ఖండిస్తా ఉన్నాము. భారతదేశంలో జరుగుతున్నటువంటి మత విద్వేషాలకు ఇది ఒక నిదర్శనంగా మనము ఇక్కడ చూడొచ్చు. మతాలకు రాజకీయాలకు దూరంగా ఉండాలి. యువత దీని నుంచి ఎంతో నేర్చుకోవాలి. యువత అన్ని గమనించి భారతదేశాన్ని ఈ మతోన్మాదులు ఏ విధంగా నాశనం చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఈ డిబేట్ లో మనం చూడవచ్చు. రమణమూర్తి గారంటే ఒక వ్యక్తి కాదు, భారతదేశానికి ఇప్పుడు ఉన్నటువంటి మత సామరస్యంలో, హిందూ ముస్లింల ఐక్యమతలో, హిందూ సమ్మేళనాల్లో అన్ని విషయాలలో ఒక ధార్మికవేత్త. అలాంటి గొప్ప మహనీయుడి మీద, ఒక తండ్రి లాంటి వ్యక్తి మీద ఇలాంటి అమానుషీయ చర్య జరగడం చాలా దురదృష్టకరం. ఆ కశ్యప్ రెడ్డి అనేది నిజంగా మతోన్మాది. అతన్ని వెంటబడే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మా జేఎంఆర్ఎఫ్ తరఫున కోరుతా ఉన్నాము. భారతదేశంలో ఇలాంటి చర్యలు ఇక మీద ఎవ్వరూ చేయకుండా కఠినంగా శిక్షించాలి. లేకపోతే ఇంకా మనము మన భారతదేశంలో మనకు రాజ్యాంగం కల్పించినటువంటి వాక్ స్వాతంత్రాన్ని కూడా కోల్పోతామనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది నిజంగా ఎవరు ఆమోదించదగ్గ విషయం కాదు. ఎందుకంటే ఇలాంటి చర్యలు చేయడం వల్ల రాబోయే తరాలకు మనము ఏం నేర్పబోతున్నామనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. రాబోయే తరం వాళ్ళు కూడా ఇలాంటి చర్యలను చూసి ఇదే మతం అంటే ఇదే, ఒకరిని మీద దాడి చేయడమే, ఒకరిని మనం చంపడమే అనే ఒక ధోరణిని ఈ యొక్క మతోన్మాదులు కల్పిస్తా ఉన్నారు. మతం అంటే విశ్వాసం, మతం అంటే అందరినీ కలుపుకొని పోవడం, మతం అంటే అందరితో పాటు సమాజంలో కలిసి జీవించడం. అలాంటి విషయాలను, అలాంటి ఎన్నో మహోన్నత విషయాలను చెప్పినటువంటి రమణమూర్తి గారి మీద ఇలాంటి దాడి చేయడం అనేది నిజంగా దురదృష్టకరం. రమణమూర్తి గారు వారి యొక్క జీవితంలో దేశం కోసమే తన ప్రాణాన్ని, తన జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద దాడి చేయడం అంటే భారతదేశంలో నిజంగా ఒక జాతి మీద దాడి చేయడం లాంటిదే. భారతదేశానికి గాంధీజీ, నెహ్రూ ఇలాంటి గొప్ప గొప్ప స్వాతంత్ర సమరయోధులు తమ దేశం కోసం తమ ప్రాణాన్ని ఏ విధంగా అయితే పణంగా పెట్టారో, ప్రజెంట్ భారతదేశంలో మత సామరస్యం కోసం, దేశంలో మనుషుల మధ్య మత విద్వేషాలను పోగొట్టడం కోసం తన జీవితం మొత్తము అంకితం చేసి దేశ సామరస్యం కోసం, మత సామరస్యం కోసం పోరాడుతున్నటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి దాడి చేయడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటు. ఆ కశ్యప్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని నిజంగా సమాజం నుంచి బహిష్కరించాలి, అతన్ని వెంటబడే శిక్షించాలి. ఇంకోసారి ఇలాంటి మతోన్మాదులు, ఇలాంటి గొప్ప వ్యక్తుల మీద చర్యలు తీసుకోకుండా
ఇలాంటి డిబేట్లలో కూడా ఇలాంటి మతోన్మాదులను పిలవకుండా ఆ యొక్క న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశానికి ఇలాంటి మహనీయుల అవసరం ఎంతైనా ఉంది. మహనీయులు లేకపోతే భారతదేశం అనేది ఇప్పటికీ రాబోయే తరానికి ఇప్పుడే చాలా మంది పిల్లలు రాబోయే తరం వాళ్లకు భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధుల గురించి తెలియదు. సో అలాంటి గొప్ప గొప్ప సమరయోధుల గురించి తెలియజేసిన గొప్ప మానవతావాది సామాజికవేత్త మన రమణమూర్తి గారు. సో రమణమూర్తి గారి సాహిత్యాన్ని మీరు జై భారత్ లో చూస్తే ఆయన యొక్క సాహిత్యం గురించి ఆయన యొక్క రచనల గురించి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అలాంటి గొప్ప భారతదేశానికే తెలియనటువంటి గొప్ప స్వాతంత్ర సమరయోధుల గురించి సాహిత్యాన్ని రచించిన గొప్ప వ్యక్తి ఆయన. ఒక అష్ఫాకుల్లా ఖాన్ గాని, బీబీ అబ్దుల్ గాని, బ్రిగేడియర్ ఉస్మాన్ గాని, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గాని, సో ఇలాంటి ఎంతో మంది మహనీయుల గురించి రచనలు చేసి తన జీవితాన్ని భారతదేశానికి అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తి. సో ఇలాంటి వ్యక్తి మీద దాడి చేయడం అంటే నిజంగా అది చాలా చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా ప్రజలు మతోన్మాదుల నుంచి దేశాన్ని ఎలా రక్షించాలో ఇప్పటికైనా తెలుసుకోవాలి. లేదంటే భారతదేశాన్ని ఈ రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు. మతోన్మాదుల చేతుల్లో భారతదేశం అనేది సర్వనాశం అవుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సో ఇలాంటి వ్యక్తులను మనం నిజంగా సమాజానికి దూరంగా ఉంచాలి. లేదంటే భారతదేశంలో ఇంకా మత విద్వేషాలను రెచ్చగొట్టి మతాల మధ్య చిచ్చు పెట్టి భారతదేశంలో ఉన్నటువంటి సోదర భావాన్ని తొలగించడానికి ఎంతకైనా ఈ మతోన్మాదులు పూనుకుంటారనేది ఇక్కడ మనకు వస్తా ఉంది. కాబట్టి మిత్రులారా, భారతదేశంలో మత సామరస్యం కోసం పనిచేస్తున్నటువంటి ఇలాంటి మహనీయుల కోసం, ఇలాంటి మహనీయులను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో ఇలాంటి వ్యక్తుల్ని మనం వెంటబడే శిక్షించాలి. భారతదేశంలో మత సామరస్యాన్ని, సోదర భావాన్ని పెంపొందించాలి. సో ఈ విధంగా ఇలాంటి దాడిని ఖండించినందుకు ఈ సభాముఖంగా ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మా జేఎంఆర్ఎఫ్ తరఫున ఆ కశ్యప్ రెడ్డిని వెంటబడే శిక్షించాలని కోరుకుంటూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై భారత్. కింగ్ కోబ్రా ఇది మామూలుగా నాగవాం కాదు, కొండలోనే నా కింగ్ కోబ్రా పిల్ల. ఇది ఎంత 6 అడుగులు తెచ్చది మామూలుగా అయితే, పెద్దగా అయితే. అడ్డం నీటి అడ్డమే నామాలు లేవు చూడు. కట్ చేసి మళ్ళీ అడ్డంది పాము సరిగ్గా రావట్లే. వచ్చాలే పైకి పెట్టు. సగమే పడతాను. అది ప్లేషన్ చూడు. ఎగురుతామని భయం వచ్చాను. అరుణ్ ఓకేనా? దేవుడు పడతాడా? లేదు పడతాడు. ఎందుకురా? నేనున్నా ఈడున్నా కదరా దగ్గర, దాన్ని దానికి ఆడుతున్నావు. ఓకేనా? అది కట్ చేసి పామ్ దేడా అడ్డం తీరంటే ఎందుకు క్యాచ్ ఇచ్చినావు? బుస్స కొడుతుంది. బా భయం వచ్చింది. పండుగ ఇంకా చాలు ఇంకా.
Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna దయచేసి మాతాజీలు విజ్ఞప్తి మాతాజీలు అక్కడ కీర్తన పార్టీ జనగణ ఉండాలి కీర్తన పార్టీ జనగణ మాతాజీలు ఉండాలి దయచేసి మాతాజీలు అందరూ ఎండిన కుందు నది ప్రజలకు మొదలైన నీటి కష్టాలు ఇదే సమస్య 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు కూడా చెప్పుతో కొట్టిన వ్యక్తిని వెంటనే కఠినంగా శిక్షించాలని జేఎంఆర్ఎఫ్ కౌన్సిల్ సభ్యులు మహబూబ్ బాషా డిమాండ్. మహానందిలో శివుడి తకపై నాగుపాము. కొత్తపల్లిలో గుప్తనిధుల తవ్వకాలు. నంద్యాలలో ఘనంగా జగన్నాథ రథయాత్ర.